భోళాశంకరుడైన శివభగవానుడి మహత్యాన్ని తెలిపే ఒక కథ. ఇది నిరాడంబరమైన భక్తి విలువను తెలియజేస్తుంది. ఒక కుండలి దీపం కథ. పూర్వం ఒక గ్రామంలో శివుడికి ఒక పురాతన ఆలయం ఉండేది. ఆ గ్రామంలో సోమదత్తుడు అనే ధనవంతుడైన పూజారి ఉండేవాడు. అతను ప్రతిరోజూ బంగారు, వెండి ఆభరణాలతో శివుడికి అత్యంత ఖరీదైన ఆడంబరమైన పూజలు చేసేవాడు. అతని పూజ గొప్పగా ఉన్నా అతని మనసులో తన సంపద, వైభోగంపై కొద్దిగా అహంకారం ఉండేది. అదే గ్రామంలో భీమయ్య అనే పేద కుమ్మరి ఉండేవాడు. భీమయ్యకు శివుడంటే ప్రాణం. అతను కనీసం మంచినూనె కొనలేక ప్రతిరోజూ తాను స్వయంగా చేసిన చిన్న మట్టి ప్రమిదలో అంటే కుండలిలో కనీసపు నూనె పోసి అడవిలో దొరికిన అపురూపమైన చిన్న పువ్వులను మాత్రమే శివుడికి నివేదించేవాడు. గర్వం మరియు భక్తి. ఒకరోజు సోమదత్తుడు భీమయ్యను చూసి నవ్వుతూ, భీమయ్యా, ఈ చిన్న మట్టిదీపంతో తుమ్మపూలతో పరమేశ్వరుణ్ణి పూజించగలవా? నా పూజ చూడు, స్వర్గంలో ఉన్న దేవతలనే ఇక్కడకు రప్పిస్తుంది. నీ చిన్న దీపాన్ని శివుడు కనీసం చూడడుకూడా అని అహంకారంగా మాట్లాడాడు. భీమయ్య మౌనంగా ఓం నమఃశివాయ అంటూ తన పని చేసుకున్నాడు. శివుడి పరీక్ష. ఒక రాత్రి సోమదత్తుడు తన మహారాజా ఆభరణాలతో పూజ చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద తుఫాను వచ్చింది. గాలివాన భయంకరంగా మారాయి. సోమదత్తుడి వెండి, ఇత్తడి దీపాలు, ఖరీదైన సువాసనలన్నీ ఆ పెనుగాలికి ఆరిపోయాయి. అతని పూజాసామాగ్రి, పట్టువస్త్రాలు చెల్లాచెదురయ్యాయి. ఆ ఆలయం మొత్తం గాఢాంధకారంలో మునిగిపోయింది. ఆ పరిస్థితిలో కేవలం భీమయ్య పెట్టిన ఆ చిన్న మట్టిప్రమిద దీపం మాత్రమే గాలికి ఏమాత్రం చలించకుండా ప్రశాంతంగా వెలుగుతూ ఉండిపోయింది. ఆ చిన్న దీపం శివలింగంపై వెచ్చని కాంతిని ప్రసరింపజేస్తూ ఉంది. అప్పుడు ఆ ఆలయంలో ఒక దివ్యమైన శబ్దం వినిపించింది. అదే పరమేశ్వరుడి గంభీర స్వరం. సోమదత్తా, నీ సంపద గొప్పది, కాని నీ హృదయం అహంకారంతో నిండి ఉంది. భీమయ్యా, నీ దీపం చిన్నదైనా నీ మనసు స్వచ్ఛమైన భక్తితో నిండి ఉంది. నేను కోరుకునేది కేవలం భక్తి, నీ మనసులోని ప్రేమ మాత్రమే, నీ బాహ్య సంపద కాదు. ఈ చిన్న దీపం నా ఆలయాన్ని నిత్యం ప్రకాశింపజేస్తుంది. మహత్యం యొక్క సత్యం. ఆ మాటలు విని సోమదత్తుడు సిగ్గుతో తలదించుకున్నాడు. భీమయ్య ఆనందంతో కన్నీరు పెడుతూ శివలింగానికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పటినుండి ఆ చిన్న కుండలి దీపం మరియు భీమయ్య నిస్వార్థ భక్తి ఆ ఆలయానికి అత్యంత విలువైన కానుకగా మారాయి. ఈ కథ ద్వారా శివుడు భోళాశంకరుడు అని, ఆయన గొప్ప ఆడంబరాలకు కాకుండా పేదైనా ధనికైనా భక్తుడి నిజాయితీ మరియు నిష్కళంకమైన ప్రేమకు మాత్రమే స్పందిస్తాడని లోకానికి తెలిసింది. ఈ కథ శివుడి మహత్యాన్ని మరియు నిజమైన భక్తి యొక్క విలువను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడిందని అనుకుంటున్నాను. ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.